ఎదుటివారిని మాట అనడం చాలా ఈజీ, కానీ ఆ మాటని వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. మనం వింటూ ఉంటాం, కానీ ఎదుటివారిని ఒక మాట అన్నప్పుడు పదిసార్లు ఆలోచించుకొని అనాలి. మనం డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు ఏ విధంగానైతే పదిసార్లు ఆలోచిస్తామో, అలాగే ఎదుటి వాళ్ళని కూడా మాట అనేటప్పుడు పదిసార్లు ఆలోచించుకొని అయ్యో బాధపడతారేమో వీళ్ళు అని ఆలోచనతో మనం మాటని వదలాలి. ప్రతి ఒక్కరు చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఏదైతే ఏంటి వాళ్ళు ఏమనుకుంటే ఏంటి అని చాలామంది మాట విసిరేస్తూ ఉంటారు. ఎదుటోళ్ళు మనసు బాధపడుతుంది. చూడండి, ఒక దేవుడు ఏదైతే మనకి ఖురాన్లో చెప్పాడో రుదువుగా మాట్లాడండి, ప్రజల సంహృదయంతో పలకరించండి. ఏదైనా సరే మనం ఏదైతే ఏ విధంగా మాట్లాడుతున్నాం అన్నది, ప్రజలు ఏ విధంగా మనం చూస్తున్నాం అన్నది దేవుడికి చాలా అవసరం. ఆ అవసరాన్ని విధంగానే మనం కూడా మనం ప్రజలతో మంచిగా ఉండాలి.